అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పరువు తీసేస్తానికి సాక్షి ఒక్కటి చాలు. ముఖ్యంగా మా యాంకర్ ఈశ్వర్ అన్నమాట, అదొకటి చాలు. ఎందుకంటే వీడికి అన్నీ తెలుసు అనుకుంటాడో తెలియదు, లేదంటే ప్రజలకు ఏమీ తెలియదు. అమాయకులు, మనం ఏది చెప్తే అదే నిజమని నమ్ముతారు. మన కార్యకర్తలు ఎలాగో గొర్రెలే కదా, అలాగే ప్రజలు కూడా ఉంటారు అని అనుకుంటాడో తెలియదు. పిచ్చ కామెడీ చేస్తాడు ఒకసారి, మామూలు కామెడీ కాదు, పిచ్చ కామెడీ చేస్తాడు. ఇప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారంట. కర్నూలులో జగన్మోహన్ రెడ్డి హయాంలో వేలాది కంపెనీలు, వేల కంపెనీలు అక్కడ కొలువు తీరినాయంట. వాటన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు అమరావతి తీసుకొచ్చేసాడంట. ఇటు హైకోర్టు ఏకంగా బెంచ్ ఏర్పాటు చేసేసాడంట. 3 రాజధానులు అని చెప్పేసి అని ప్రాంతాల వారీగా సమన్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని అడ్డుకుంటున్నారని మాట్లాడుతున్నారు. వాస్తవానికి 3 రాజధాని బిల్లు ఉపసంహరించుకున్నది జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత మూడేళ్ళు 3 రాజధానులు అని చెప్పేసి ఊగి 3 ఏళ్ల తర్వాత లేదు నేను 3 రాజధానికి వెళ్ళట్లేదు, ఒకటే రాజధాని అమరావతి, నేను ఆ బిల్లును ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు హైకోర్టులో. తర్వాత 2 ఏళ్లలో ఎప్పుడూ కూడా ఏ అసెంబ్లీ సమావేశాల్లోనూ కూడా 3 రాజధానుల బిల్లు ప్రవేశపెట్టలా. ఒకవేళ పెట్టుంటే ఆ తర్వాత మండలిలో బలం ఉంది, అదే శాసన మండలిలో. అసెంబ్లీలోనే బలం ఉంది, శాసన మండలిలోనే కూడా బలం ఉంది. బిల్లు పాస్ చేయించుకోవాలంటే ఈజీగా పాస్ చేయించుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ 3 రాజధానుల బిల్లు మళ్ళీ ప్రవేశపెట్టలేదు. అంటే మీరు దిగిపోయే నాటికి 3 రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేనే లేదు అసలు. కానీ ఇదేమైనా మాట్లాడతాడంటే, జగన్మోహన్ రెడ్డి ఎరగి తీసేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారు వచ్చి నాశనం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. ఒకసారి వినిపిస్తాను ఏమని మాట్లాడుతున్నాడు. రాష్ట్రమంతా అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. అందరి ఫోకస్ అటువైపు ఉన్న సమయంలో సైలెంట్ గా చంద్రబాబు ఓ పరికారించారు. తనకు జన్మనిచ్చి తనకు రాజకీయ ఎదుగుదలకు ఉపయోగపడిన సీమగడ్డకు అన్యాయం తలపెట్టారు. శివరామకృష్ణ కమిటీ సూచించినట్లు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని, రాయలసీమకు జుడిషియల్ క్యాపిటల్ ఇవ్వాలని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సంకల్పించారు. ఇప్పటికే అనేక సంస్థలు అక్కడ పొరుగు తీరాయి. జగన్ సంకల్పించాడు, ఆ బొక్కేం కాదా, సంకల్పించి మళ్ళీ ఉపసంహరించేసుకున్నాడు. సంకల్పించేస్తే సరిపోద్దా? సరే పోనీ సంకల్పించాడు, ప్రజలందరికీ తెలిసిందే. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది ప్రభుత్వం అని ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ బిల్లు ప్రవేశపెట్టలేదని కూడా తెలుసు. అంటే 3 రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే నాటికి వీళ్ళు ఇంకా 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి సంకల్పించేసాడు. ఏకంగా కర్నూలు ఉదరించేసాడు, అనేక పరిశ్రమలు అక్కడ తీసుకొచ్చేసాడు. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారండి మీరు? అసలు జర్నలిస్టులే కదా మీరు, ఆ మాత్రం సమాచారం మీకు తెలీదా? చెప్పమని జగన్మోహన్ రెడ్డిని వచ్చి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారో, మీ నాయకులు మాట్లాడతారో, ఇంకెవరన్నా మాట్లాడతారో ప్రెస్ మీట్ పెట్టి, లేదు మేము 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాము ప్రభుత్వం తరపు నుంచి. అంటే మేము దిగిపోయే నాటికి ప్రభుత్వం తరపున 3 రాజధానుల ప్రతిపాదన ఉంది అని ఒక్కని చెప్పమను. ఒక్కడంటే ఒక్కడు చెప్పడు. ఎందుకంటే 3 రాజధానుల ప్రతిపాదన ప్రభుత్వం తరపు నుంచి లేనే లేదు. ఆ బిల్లుని జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకున్నాడు హైకోర్టులో. అప్పట్లో పెద్ద రచ్చ అయింది, అందరికీ జనాలందరికీ గుర్తుంది. మీకు గుర్తు లేకపోతే మేమేం చేయలేం. దానికి వదిలించేద్దాం అనుకున్నాడా? ఎక్కడైనా ఒక తట్ట మట్టేసాడు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో. ఏం చేశాడు? ఉన్న రాజధానిని నాశనం చేశాడు. అంతకుమించి పీక్స్ వచ్చింది ఏమీ లేదు. ఇంకా మాట్లాడు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలను చంపేయాలి చంద్రబాబు ఆదేశించారు. కర్నూలులో ఏర్పాటైన లోకాయుక్త, హెచ్ఆర్సీ, సిబిఐ కోర్టు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంస్థలు అమరావతికి తరలించే కుట్రకు తరలి. సిబిఐ కోర్టు తరలించేత అయిపోవడం ఇది తాడుకట్ల వచ్చేసినట్టే. ఇంకా ఏం మాట్లాడతారండి మీరు? నేను బుర్ర ఏమన్నా పని చేస్తుందా? ఇటు అనేక సంస్థలు అక్కడ కొలువు తీరేసినాయా? మరి మన ఎన్నికల ప్రచారంలో మనం ఎందుకు చెప్పుకోలేదు? కర్నూలు మీరు ఉద్ధరించేశారు, ఓకే, కాదనట్లేదు, అనుకున్నాం. పోనీ మన ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఇగో నేను కర్నూలుకి ఈ పరిశ్రమలు తీసుకొచ్చాను, ఈ సంస్థలు తీసుకొచ్చాను, నేను కర్నూలు ఈ విధంగా డెవలప్మెంట్ చేశాను, నేను ఎక్కడ చెప్పుకోలేదే. పనికి మళ్ళీ డైలాగులు కొట్టమంటే కొడతాడు. 10 ప్రశ్నలు అంటే వచ్చేస్తాడండి. ఆ 10 ప్రశ్నలు ఒకటే ఉంటాయి. ఇంకా మాట్లాడుతున్నాం, వినిపిస్తా. ఇప్పటికే అనంతపురం నుంచి ఎయిమ్స్ లో తరలించుకుపోయిన చంద్రబాబు ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ని కూడా అమరావతికి తరలించే కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలి. తాను తన బినామీలు
అన్ని ప్రాంతాల కంటే మా దృష్టిలో రాయలసీమ ప్రాంతాలనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ప్రేమిస్తారు నాకు తెలిసి. ఏ పరిశ్రమ వచ్చినా మొట్టమొదటిగా అనే మాట మా రాయలసీమలో పెట్టేయండి. అనంతపురం కానీ కర్నూలు కానీ చంద్రబాబు నాయుడు గారు అయినా సరే, లోకేష్ గారి నోటి అంటే సరే ఇవే ఎక్కువ వినపడతాయి. ఎందుకు? అక్కడ ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఎందుకంటే సరిగా వ్యవసాయం ఉండదు, అంటే నీళ్ళు తక్కువ కాబట్టి, వ్యవసాయ భూములు కాదు కాబట్టి, వ్యవసాయం తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న యువతకి, అక్కడ ఉన్న ప్రజలకి ఉపాధి కల్పించాలంటే పరిశ్రమలే రావాలి. రెండో ఆప్షన్ నాకు తెలియదు, అంటే లేదు నాకు తెలిసి. మా ఉత్తరాంధ్ర సైడ్ అయితే అలా కాదు, అన్ని వ్యవసాయ భూములే. చక్కగా సంవత్సరానికి వాటర్ ఉంటే 3 పంటలు 4 పంటలు కూడా పండుతాయి. 3 పంటలు వేసుకోవచ్చు. 2 పంటలు వరి వేస్తారు, ఎండాకాలం వస్తాడికి ఏ మినుములో లేదంటే ఏ పెసర్లో ఏ బొబ్బర్లో ఏదో ఒక పంట వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ సైడ్ మాకు పనికి కరువు ఉండదు వాస్తవానికి చెప్పాలంటే. మరి ఆ ఆలోచనతో చేస్తారా లేదంటే ఇంకొక ఆలోచనతో చేస్తారో మాకు తెలియదు, కానీ మొట్టమొదట ప్రాధాన్యం ఇచ్చేది రాయలసీమకే. కొన్నిసార్లు మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ప్రతిదీ రాయలసీమ అంటున్నారో, ప్రతిదీ అక్కడే అంటున్నారో, ఇక్కడ కూడా ప్రజలు ఉన్నారు కదా, ఇక్కడ కూడా పెడితే బాగుండు అనే ఫీలింగ్ మాకు కూడా కలుగుతుంది. కియా కావచ్చు, ఇంకా అనేక పరిశ్రమలు కావచ్చు. ఇప్పుడు ఏ ప్రతినిధులతో మాట్లాడినా సరే మొట్టమొదటి ప్రస్తావించేది ఎక్కడ, మొన్న టెస్లాతో కూడా, టెస్లా పరిశ్రమకు సంబంధించి ఆ ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా అనంతపురంలో పెట్టండి, లేదంటే ఇక్కడ పెట్టండి, పలానా ఏరియాలో పెట్టండి, అక్కడే ప్రస్తావించేది చెప్తే అయినా ఉత్తరాంధ్రలో పెట్టండి అనో లేదంటే వైజాగ్లో పెట్టండి ఏం ప్రస్తావించాలా. ఎవరికి మీరు పాఠాలు చెప్పేది? ప్రాంతాలన్నింటినీ సమానంగా చూడటంలో వీళ్ళే ముందుంటారు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారే ముందుంటారు. ఎందుకు భయం మాటలు దేనికని అడుగుతున్నా. అని జగన్మోహన్ రెడ్డి సమానంగా చూపించాడు. ఏం చేశాడు? 5 ఏళ్ళ అధికారంలో ఉండి విశాఖపట్నాన్ని వచ్చేసుకున్నాడు, పెద్ద భవనం నిర్మించేసుకున్నాడు, పైగా అదనంగా బాత్రూమ్ కమోడు ఆటోమేటిక్ వాషింగ్ అంట. అంటే మనం కడుక్కోలేడు అక్కడ. జగన్మోహన్ రెడ్డి కడుక్కోలేడు. 11 లక్షలు అంట. అలాగే ప్రజల సొమ్మును బఠానీలో తినేసాడు. ఇవాళ మీరు అందరూ వచ్చి ఉపన్యాసాలు ఎందుకండి? ఎవరికి తెలియదండి? ప్రజలకు తెలియదా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు అనేది ప్రజలకు తెలియదా? అరే అందరికీ తెలుసు. మీరు వచ్చి మేధావులా చెప్పేస్తారు. ఇప్పుడు నేనేం మేధావులని చెప్పి నేను ఈరోజు చెప్పలే. నాకు తెలిసింది, నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు నేను చెప్పదలుచుకుంటా. అన్ని టోలు బోలు మంది ఉంటారు. అలాగేంటంటే మనకు తెలిసింది మాత్రమే చెప్పాలి తప్పితే వక్రీకరించకూడదండి. దమ్ముండి మీరు చెప్పండి, ఎవడైనా సరే 3 రాజధానుల బిల్లు ఉంది ఇవాళకి అని చెప్పేసి చెప్పండి. అది చెప్పలేరు. పైగా ఇక్కడికి వచ్చి ఓపెన్ చేశారు. కాస్త ఈ సొలువగుడు, ఈ అబద్ధాలు మానేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంక లేదు మేము ఎలాగ రాలిపోతామని ఇంకెవడు చేసేది ఏం లేదు. నెక్స్ట్ టైము 10, 11 కూడా రావు. ఇప్పటికే సజ్జల రామకృష్ణారెడ్డికి కోఆర్డినేటర్ పదవి ఇచ్చారని వైసీపీ కార్యకర్తలు అందరూ అమ్మనాభూతిలో తిడుతున్నారు. ఒకసారి ట్విట్టర్లో చూడండి. వైసీపీ అఫీషియల్ పేజీలో వేసిన పోస్ట్కి ఇక సజ్జల రామకృష్ణారెడ్డిని పార్టీ కోఆర్డినేటర్గా నియమించాం అని వేసిన దానికి అమ్మనాభూతిలో తిడుతున్నారు. 5 ఏళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు, పార్టీని నాశనం చేసేసాడు, ఒక కోటరీ లాంటిది ఏర్పాటు చేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఎమ్మెల్యేలకు దూరం చేశాడు, అంటే నాయకులకు దూరం చేసాడు, కార్యకర్తలకు దూరం చేశాడు. మళ్ళీ తీసుకొచ్చి మన ఎత్తుని పెట్టేశారని వాళ్ళే బూతులు తిడుతున్నారు. సో ముందు మన పార్టీని మనం పెడితే సరిపోయాయి, తర్వాత విష ప్రచారాలు మనం చేయొచ్చు. ఎక్కడితో కట్టి పెట్టేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈ విష ప్రచారాలు గట్రా ఎవడో ప్రజలు నమ్మరు. ప్రజలు ఆల్రెడీ చూశారు. 5 ఏళ్ల కాలం పాటు ప్రజలు చూడకుండా ఏమీ లేరు కదా. ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా. చూసిన తర్వాతే కదా మీకు 11 ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు? మీకు ఎందుకు వచ్చింది 11? ఒకవేళ మీరు రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే 1 సీట్ కూడా ఎందుకు రాలా? 1 కూడా ఎందుకు రాలేదు? ఎందుక మనకు ఆ సోయి ఉండాలి కదా, ఆ తెలివి ఉండాలి కదా. మనకు ఉందా? మీకు ఆ తెలివితేటలు ఉన్నాయా? కాబట్టి ఏంటంటే ఈ ప్రస్తావన ఇక్కడితో ముగించేసి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమి ఉంటే